పండుమిర్చి చట్నీ, చికెన్ కర్రీ, 6 ఆనియన్స్ తీసుకోండి, పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసుకోండి. 2 టమాటోస్ తీసుకోండి, పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసుకోండి. చికెన్ని కడిగి సైడ్ పెట్టుకోండి. నెక్స్ట్ బాండీ పెట్టి దాంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసేసి జీలకర్ర వేగిన వెంటనే దాని లోపల మంచిగా మన ఆనియన్స్ వేసేసి దాంట్లో 1/2 స్పూన్ సాల్ట్, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ పసుపు వేసేసి కలిపేసి దాని లోపల 2 స్పూన్స్ కారం అయిపోయిన వెంటనే టమాటోస్ వేసేసి మూత పెట్టి మగ్గనియండి. మగ్గిన వెంటనే చికెన్ వేసేసి చికెన్ని మంచిగా కలిపేసుకొని దానిలో 10 మినిట్స్ చికెన్ని ఉడకనియండి. మూత పెట్టేసి ఉడికిన వెంటనే దాని లోపల ఒక 3 స్పూన్స్ పండుమిర్చి చట్నీ వేసేసి మూత పెట్టేసి కర్రీని ఒక 2 మినిట్స్ ఉడకనియండి. మూత తీయగానే కర్రీ రెడీ అయిపోతుంది. తర్వాత కొత్తిమీర వేసేసి మంచిగా సైడ్కి తీసేసేయండి. కర్రీని ప్లేట్లో వేసేసుకొని రోటీ, రైస్ ఇంకా జొన్న రొట్టె దేంతో తిన్నా టేస్ట్ బాగుంటుంది. సో ఇంకా రెసిపీస్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.